నిన్న ఒక ప్రెస్ నోట్ ని విడుదల చేస్తూ సినిమా విడుదల కోసం చేయాల్సిన ఏర్పాట్లు తీసుకోవాల్సిన అనుమతులన్నీ తీసుకున్నాం. 3 ఏళ్లు కష్టపడి తీసిన ఈ సినిమా రేపు మీ ముందుకు తీసుకుని రాబోతున్నాం అని మంచు విష్ణు తెలిపారు. మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ హీరోగా నటించిన చిత్రం కన్నప్ప రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో ఒక్క పక్క మూవీ టీం ఫుల్ బిజీగా ఉంది. మంచు విష్ణు ఇంటిపై, ఆఫీసులపై ఐటీ అధికారులు సోదాలు కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇలా ఎన్నో సవాళ్లు ఎదుర్కొని సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఒక్క సెంటర్లో కూడా ఈ చిత్రం ఔటర్ రైట్ కి అమ్ముడు పోలేదట. టాప్ బయర్స్ ద్వారా తన సొంతంగానే విడుదల చేస్తున్నాడు నిర్మాత మంచు విష్ణు. ఇదంతా బాగానే ఉంది, కానీ భావ ప్రకటన చేసే స్వేచ్ఛ రివ్యూవర్స్ కి లేదు. ఒకవేళ చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటామంటూ బెదిరిస్తోంది కన్నప్ప మూవీ టీం. ఒక ప్రెస్ నోట్ ను విడుదల చేస్తూ సినిమా విడుదల కోసం చేయాల్సిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన అనుమతులన్నీ తీసుకున్నాం. 3 ఏళ్లు కష్టపడి తీసిన సినిమాని రేపు మీ ముందుకు తీసుకొని రాబోతున్నాం. ఢిల్లీ హైకోర్టు మంచు విష్ణు, మంచు మోహన్ బాబులకు ప్రచార హక్కుల కింద రక్షణ కూడా కల్పించింది. అదేవిధంగా సినిమాకు సంబంధించిన కంటెంట్ కి కాపీ రైట్స్ కూడా పొందాం. క్రిటిక్స్ కి సందర్భంగా ప్రత్యేకించి చెప్తున్నాం, సినిమా చూసి మీ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వ్యక్తం చేయొచ్చు, కానీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని మా కన్నప్ప చిత్రంపై ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటే సహించే ప్రసక్తే లేదు. కఠిన చర్యలు తీసుకుంటాం. కేరళ హైకోర్టు ఇచ్చే ఆదేశాల ప్రకారం ఏ క్రియేటివిటీ కళని అవమానిస్తే చట్టరీత్యా నేరమంటూ మంచు విష్ణు గుర్తు చేశాడు. మరోపక్క సినిమాకు సంబంధించిన ఏ వీడియో అయినా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినా చర్యలు తప్పవట. క్రిటిక్స్ అన్న వాళ్ళు బాగుంటే బాగుందని చెప్పారు, బాగోలేకపోతే బాగోలేదని చెప్తారు. పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ కూడా వాళ్ళు లెక్క చేయరు. ఇక మంచు విష్ణు లాంటి వాళ్ళని ఎలా కేర్ చేస్తారు చెప్పండి. దేవుడి సినిమా తీసాం, నెగిటివ్ రివ్యూ ఇస్తే మీ జీవితాలు నాశనం అవుతాయన్న రేంజ్లో గతంలో ఈ చిత్రంలో పనిచేసిన రఘుబాబు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఇలాంటి శాపాలు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. సినిమా విడుదలకు ముందే ఇలా బెదిరిస్తున్నారంటే సినిమాలో ట్రోల్ స్టఫ్ చాలానే ఉందన్నమాట. మంచు విష్ణు ఏవేవో ఊహించేసుకుంటున్నాడు. మొన్న థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. చూసేందుకు ఆ ట్రైలర్ చాలా బాగా అనిపించింది. ఎవరైనా నెగిటివ్ గా కామెంట్ చేశారా? లేదు కదా. సినిమాలో విషయం ఉంటే ఎవ్వరూ నెగిటివ్ గా మాట్లాడరు అనే వాస్తవాన్ని ఆయన ఎప్పటికి గమనిస్తాడో.